ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ముంబై ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్తో కలిసి ధోని చేసిన ఓ ఫన్నీ మూమెంట్ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో మహీ దీపక్ చాహర్ను బ్యాట్తో కొట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు సీఎస్కేకు ఆడిన దీపక్ చాహర్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అతడు కూడా ముంబై తరపున తన తొలి మ్యాచ్లోనే మంచిగా రాణించాడు. చాహర్ బ్యాట్ జలిపించడంతో ముంబై కాస్త పోరాడే స్కోరు చేస్తుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. అలానే ఈ మ్యాచ్లోనూ ముంబై సీఎస్కే ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. ఆ సమయంలోనే ధోని తన మాజీ ప్లేయర్ దీపక్ చాహర్తో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు. మాటల మధ్యలో సరదాగా తన బ్యాట్తో అతన్ని కొట్టబోయాడు. వెంటనే దీపక్ కూడా ధోని బాధుడి నుంచి తప్పించుకోబోయాడు. ఈ మూమెంట్ వెంటనే టెలివిజన్ కెమెరాల్లో చిక్కి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్న ఈ మూమెంట్ ధోని చాహర్ మధ్య అనుబంధం గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది.